అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ప్రతిపక్ష పార్టీల గాడిలో ప్రజలు పడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. రైతు పండుగ చూసి కేటీఆర్, హరీష్ రావులకు నిద్ర పట్టడం లేదన్నారు. 10 ఏళ్లలో గొప్ప పాలన చేస్తే 10 లక్షల కోట్లు అప్పు ఎందుకైందని ప్రశ్నించారు. నెలకు 6,000 కోట్ల రూపాయలు అప్పులు, వడ్డీలు కట్టాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ పాలన దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పరిణామాల మీద మనతో మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సార్, రైతు బంధు ఎగ్గొట్టడానికి ఈ యొక్క రైతు పండుగ నిర్వహిస్తూ ఉంది అనేటటువంటి కామెంట్స్ హరీష్ రావు చేస్తూ ఉండు. నిజంగా రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? మాట్లాడే ముందు సెన్స్ ఉండి మాట్లాడాలి. ఎట్లా అంటే రైతు బంధు 8,000 కోట్లు, 7,000 కోట్లు, రుణమాఫీ ఎంత 30,000 కోట్లు. ఏది 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 పెద్దది, ఏది చిన్నది? అంటే అంటే నీ ప్రశ్నలు అర్థం సరిపోతలేదు. ఇది సమాధానం. ఒకవేళ రుణమాఫీ కొట్టాలంటే రైతు బంధే ఒకసారి 3 సార్లు ఇచ్చేవాళ్ళం. అంటే మీ నిర్వాహకం వల్ల, మీ శర్వాకం వల్ల ఈనాడు ఈ దుస్థితి దుర్గతి పట్టింది. కాబట్టి అయినా కూడా మీరు 10 ఏళ్ళు చేయలేని పని మేము ఇలా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. మీరు రైతు భరోసాను మాట్లాడతారు. మేము కూడా రైతు భరోసా ఇచ్చినాం. ఒకటి రైతు భరోసా ఆనాడు మీరు రైతు భరోసా కోసం రింగ్ రోడ్డు నమ్మినరు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. కేటీఆర్ అయినా, హరీష్ రావు అనుకోరా, నేను చెప్పిన దానిలో ఒక్క అంకె కూడా, ఇప్పుడే మీకు ప్రెస్ మీట్ చెప్పిన, ఒక్క అంకె కూడా తప్పుంటే నేను దేనికైనా సిద్ధం. ఇంతకుముందు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ రోజు ఛాలెంజ్ ఎందుకే బాబు, ఆడోసారి ఈడోసారి అన్ని కలగలిపి ఒకటేసారి లాల్ బహదూర్ స్టేడియంలో ఆ స్పీకర్ కూడా పిలుద్దాం, అవసరం గవర్నర్ కూడా పిలుద్దాం, పదవిలోకి రాజీనామా చేద్దాం. నేను చెప్పిన దానిలో ఒక అంకె తప్పున్నా. మీ నిర్వాహకులు ఎట్లా మాట్లాడతారు? సార్, పూర్తి స్థాయిలో ఎప్పుడు చేస్తారు సార్? 31,000 కోట్లు అన్నారు. మొదట 40,000 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది రైతు రుణమాఫీకి అని చెప్పారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా రెండో విడతలో 21,000 కోట్లే విడుదల చేశారు. పూర్తి స్థాయిలో ఎప్పుడు చేయబోతా ఉంది ప్రభుత్వం? 2 లక్షల వరకు పూర్తి చేయడం జరిగింది. 2 లక్షలు అంటే రైతు విముక్తులు, అంటే రైతును రుణ విముక్తులు చేయాలా. అంటే ఏంది? రుణం లేకుండా చేయాలా. 2 లక్షల వరకు చేస్తా ఉన్నాం. 2 లక్షల కంటే 4 లక్షలు ఉన్నది 4 లక్షలు ప్రభుత్వం కట్టదు కదా. మరి వాళ్ళు అది క్లియర్ చేయాలి కదా సందర్భాన్ని బట్టి. పోనీ అది కూడా చేయాలంటే మీరు చక్కగా ఏడిచింటే ఈ 8 లక్షల కోట్లు అప్పు లేకుండా నెలకు 6,000 కోట్లు వడ్డీ కట్టాల్సి లేకుంటే మీకంటే 100 రెట్లు ఎక్కువ చేస్తుంటుంది. అసలు వాళ్ళ మాటలు కేవలం నిరాశ నిస్పృహల నుంచి. సాగు దెబ్బ పడ్డది ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 2023 డిసెంబర్ 30న. ఆ తర్వాత పార్లమెంట్లో కోలుకొని దెబ్బ పడ్డది, ఒక్క సీటు రాకుండా. రేపు స్థానిక సంస్థలో ఏదో 4వ 10వ సీట్లు రావాలని ఒక దింపుడు గల్లం ఆశ లెక్క పెట్టుకొని దానికోసమే ఈ పోరాటం వాళ్ళంతా. సార్, ఎప్పటి నుంచి చేయబోతా ఉన్నారు సార్ ఈ రైతు బంధు? అన్నీ జరుగుతాయి. అరే సంవత్సరమే అయింది. వాళ్ళు 10 ఏళ్ల కింద చెప్పి చేయలే. అన్నీ వన్ ఆఫ్టర్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రధానంగా ఫాలో అవుతాయి. రైతు విజయోత్సవాలు రైతులను ఏడాది కాలంగా మోసం చేసినందుకు ప్రభుత్వం నిర్వహిస్తుంది అనేటటువంటి కామెంట్స్ కూడా హరీష్ రావు చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? కృషం రైతులకు మోసం చేస్తే 10 సంవత్సరాల మీరు వ్యవసాయమే దండగా, వరేస్తే ఊరి అని మాట్లాడినారు కదా. మరి ఈ రోజున వరి వేసి ఎప్పుడు గతంలో కని విని రానటువంటి దిగుబడి వచ్చింది కదా, 1,60,00,000 టన్నులు. మరి ఇందులో మెజార్టీగా ఇలా సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం కదా. 3వ రోజే రైతు ఖాతాల డబ్బులు పడుతున్నాయి కదా. మోసం ఎట్లయితే? రెండవది రుణమాఫీ చేసిన మీరు చేయండి. మోసం ఎట్లయితుంది? మీరు ఈ రోజున రాష్ట్ర రైతాంగానికి పంట దిగుబడి అధికంగా రావడం కోసం, పెట్టుబడి తగ్గడం కోసం ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం టోటల్గా ఇలా దేశంలో, ప్రపంచంలో అన్ని రకాల ఆ యొక్క వ్యవసాయ పనిముట్టును ప్రదర్శన పెట్టి వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. రైతును మోసం చేస్తే కరువు వస్తేనో, వరదలు వస్తేనో, పంట నష్టం జరిగితే ఏ రోజైనా మీరు ₹1 తీర్చినరా? ఇవాళ 1,300 కోట్లు సుమారుగా ప్రభుత్వమే రైతాంగం తరఫున రైతు ప్రీమియం కట్టి ఇలా ఎకరానికి ₹10,000 అది కూడా నష్టం భరిస్తూ ఉన్నామా?
ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఇది ఓవరాల్గా జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ అనేది పెద్ద ఎత్తున 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం. రైతు బంధు అనేది కేవలం 7,500 కోట్లకు సంబంధించింది. రైతు బంధు ఎగ్గొట్టడానికి మేము ఇది తీసుకున్నటువంటి కార్యాచరణ కాదు, అన్ని రకాల రైతులకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటటువంటి మాటను చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.